చూడొచ్చు కేజీన్నర ఆయిల్ అంటే 4 కిలోలు కలిపేటటువంటి ఆవకాయ పచ్చడికి కేజీన్నర ఆయిల్ పడుతుంది. ఆల్రెడీ ఒక అరకిలో వేశారు, నేను ఇంకో కేజీ వేస్తున్నాను. ఆంటీ నేనా ఆంటీ వేయమంటారా? చూడొచ్చు చక్కగా. ఆవకాయ పచ్చడికి మాత్రం ఆయిల్ మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా ఆంటీ. అవును, ఇందులో బాగా ఊరాలా? బాగా. ఈ పచ్చడి ఎన్ని రోజులు ఊరాలా అంటే? 3 రోజులు ఆగాక తిప్పుకోవాలి. 3 రోజుల పాటు మీరు పక్కన పెట్టేస్తారా? 3 రోజుల తర్వాత తీసి తిప్పుకోవాలి. ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని, ఆయిల్ అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని, సాలిపోతే కొంచెం ఆయిల్ పోసుకొని ఉప్పు కలుపుకోవాలి. ఓకే. ముక్క కూడా చూసారు కదా, ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది చక్కగా. గుంటూరు కారం కూడా చాలా ఫేమస్, ఎందుకంటే చాలామంది గుంటూరు కారం అనే మూవీ కూడా మనం చూసాము. అండ్ అలాగే గుంటూరు కారంతో కనుక ఆవకాయ పచ్చడి కనుక పడితే మామూలుగా ఉండదు, ఆ రుచే వేరు. సో ఆల్రెడీ ఆంటీ డబ్బా అయితే రెడీగా తీసి పెట్టి ఉంచారు. చూడొచ్చు, ఒకసారి ఉంచండి ఆంటీ, మన వ్యూవర్స్కి ఒకసారి తీసినటువంటి ఏదైతే ఉందో కలిపిన ఆవకాయ పచ్చడి ఒకసారి చూడొచ్చు. చక్కగా కలిపిన ఆవకాయ పచ్చడి, కల్లుప్పు అన్నీ కూడా వేశారు. దీన్ని డబ్బాలోకి తీస్తున్నారు. సో నోరూరించే ఆంటీ చేసినటువంటి ఆవకాయ పచ్చడి. ఆంటీ రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, ఆంటీ చేసినటువంటి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నోరూరిపోతుంది కదా, లొట్టలు వేసుకుంటా చక్కగా తినేయచ్చు. బేసిక్గా ఆవకాయ పచ్చడి అంటే ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బేసిక్ ఆవకాయ పచ్చడి అంటే మాత్రం పిల్లలు కూడా ఇష్టంగా, ఈ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు ఆవకాయ అబ్బా అండ్ లొట్టలు వేసుకొని తినాల్సిందే. సో ఆంటీ అయితే మాత్రం చాలా స్పైసీగా మంచి ఆవకాయ పచ్చడి మనకి రుచి చూపించారు. సో డిస్క్రిప్షన్లో కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పెడతాను. ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, దానికి పాలు ఏంటి, మరి ఇంకొకసారి కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. సో ఖచ్చితంగా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లీలా వరల్డ్ వైజ్ న్యూస్ అంటే మీకు ప్రతి ఒక్కటి టూరిజంతో పాటు, ఇటు పచ్చడితో పాటు కుకింగ్, ప్రతి ఎవ్రీథింగ్, ఇటు పొలిటికల్, ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా అందిస్తూనే ఉంటాను. సో చూసారు కదా, ఈరోజు మా ఆంటీ చేసినటువంటి ఆవకాయ పచ్చడి, గుంటూరు ఆవకాయ పచ్చడి. సో ఫేమస్. 4 కిలోలు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో దాన్ని చక్కగా డబ్బాకి కూడా తీసి పెట్టారు. మిగతా ఉన్న మామిడికాయ ముక్కలను అయితే మాత్రం మాగాయ పచ్చడి కలుపుతామన్నారు. అది కూడా మీకు ఎలా మాగాయ పచ్చడి కలుపుకోవాలో మీకు అది కూడా చెప్తాను. సో అయితే నాకు ఇది నోరూరి అవుతుంది. సో చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఆవకాయ పచ్చడి. ఆంటీ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఈ ఆవకాయ పచ్చడి? ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి. మీకు ఎవరు నేర్పించారు? నేను మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నారు? అబ్బో, అది ఏమేం పచ్చళ్ళు నేర్చుకున్నారా ఆంటీ? టమాటా, మామిడికాయ, మాగాయ, గోంగూర, అన్ని రకాల పచ్చళ్ళు పట్టేసుకుంటారు ఈ సీజన్ లో? పట్టేసుకుంటాం. కారాలు, పచ్చళ్ళు. కారం కూడా బయట కొనరా? కారం కూడా కొనుక్కోం, సంవత్సరానికి సరిపోయి పట్టుకుంటాం. మసాలా కారం. మసాలా కారం. అబ్బో, ఆంటీ గారు మసాలా కారం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారంట. బేసిక్ గా మనం షాప్ కి వెళ్ళి కారం ప్యాకెట్ కొనుక్కుంటాం. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసినటువంటి మసాలా కారం కూడా మీకు ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.